గారు అంటే ఎప్పుడు ఈ రకమైన ఇది ఉంటుంది. కాకపోతే ఆయన అన్నట్టు ఈ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల, పోలింగ్కి కౌంటింగ్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కొంత ఆ సస్పెన్స్ భరించలేని ఇది కావచ్చు. లేకపోతే రోజు రోజుకి గందరగోళం క్రియేట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయి, ఇదేంట్రా బాబు నిన్న అలా అన్నారు ఇవాళ ఇలా అంటున్నారనే ఒక ఆతృత, లేకపోతే ఒక భయం లోపల. ఈ రఘురామరాజు గారు చెప్తూ ఉంటాడులే, వైసీపీలో ఖచ్చితంగా గెలుస్తాడని ఎవరిని చెప్పలేరంట, టీడీపీలో కూటమిలో ఖచ్చితంగా ఓడిపోతాడని చెప్పేవాళ్ళు ఎవరు లేరంట. అంటే అట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్తారు. ఈ గందరగోళం ఎందుకు వస్తుంది? ఈ 2-3 రోజుల నుంచి మళ్ళీ సీన్ ఏదో మారుతోంది. మారడం అంటే టాక్, మౌత్ టాక్ మారుతోంది. ఇవాళ ఎవరో ఒక ఆయన పంపాడు నాకు, మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. ఆయన పంపింది ఏంటి అంటే ఉత్తరాంధ్ర స్వీప్ అంట వైసీపీ. వైజాగ్లో 4, శ్రీకాకుళంలో 1, విజయనగరంలో 1, 2 ఇచ్చాడు. ఇట్లా ఇచ్చి మొత్తం మీద మీ కూటమికి 30 నుంచి 36 మధ్యలో ఇచ్చాడు. 140 వరకు వైసీపీకి వస్తాయని ఇచ్చాడు. జగన్కి కంగ్రాట్స్ చెప్పండి అని చెప్పాను నేను. అంతే కదా, ఆయన సర్వే చేశాడు, ఆయన నువ్వే వెళ్ళి చెప్పు కంగ్రాట్స్ అని. అంటే ఇలా సిచ్యువేషన్ ఉంది. అసలు బీజేపీ ఏమనుకుంటుంది అంటే అసలు మీరు ముందు వెంకటకృష్ణ గారు, మీకు అదేవిధంగా విజయ్ కుమార్ ప్రసాద్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. అసలు మీరు ఇంత ఆలోచించాలని పని లేదండి. మీరు రాసుకోండి, వాళ్ళ డేట్ మన 4వ తారీఖు నన్ను పిలవండి ఇక్కడ. అదే రోజున 135 లోపు ఒకటి తగ్గిన ఆలోచించాలి. అట్లాగే 22 పార్లమెంట్. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను మీడియా ఇన్ఛార్జ్ ఉండి గ్రౌండ్ లెవెల్లో ప్రతి జిల్లా, ప్రతి అసెంబ్లీ, ప్రతి పార్లమెంట్ పూర్తిగా నేను ఒక అవగాహనతో చెప్తున్నా ఎక్కడేం జరుగుతుంది ఏంటనేది. మీరు చెప్పినట్టుగా మార్చి 17న మోడీ గారు వచ్చిన తర్వాత అదే మే 4వ తారీఖు వరకు ఒక సెక్టర్ ఆఫ్ వేవ్ అండి. అప్పటి వరకు అసలు ఈ కూటమి కలుస్తుందా లేదా, కలిస్తే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి ఇదని ఆ నెల రోజుల్లో ట్రాన్స్ఫర్కి ఒక సంసిద్ధత, ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అమిత్ షా గారు ఎప్పుడైతే ధర్మవరం మీటింగ్లో చెప్పారో ఆ రోజు నుంచి మొదలైందండి వీళ్ళకి ఇక తిరుగు ప్రయాణం, తిరుగు టప్పాలో అంటారు చూసారు అది. ఆ తర్వాత 6వ తారీఖున రాజమండ్రిలో మోడీ గారు మాట్లాడతాం, అనకాపల్లిలో మాట్లాడతాం. ఆ తర్వాత 8వ తారీఖున రాజంపేటలో మాట్లాడతాం. ఆ తర్వాత ఫైనల్గా రోడ్ షో బ్రహ్మాండంగా సక్సెస్ అవడంతో ఇక వైసీపీ వాళ్ళు కాడి కింద పరేసి డబ్బులు పంచుదాం అనుకున్నాడు కూడా. కొంతమంది పంచారు, కొంత వదిలేశారు. డైరెక్ట్గా నేను చెప్తున్నా, ఇంకా మాట్లాడుతున్నారు. అదే ఎందుకంటే రకరకాలుగా ఉండదు రాజకీయాల్లో, డబ్బులు పంచుతున్నారంటే ఆ పబ్లిక్ మాట్లాడుకునేది. అది అట్లా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కాడి కింద పరేసండి, ఎందుకు కాడి పోటీ చేసేవాడి డబ్బులు పంచట్లేదు అంటున్నారు. అదేంటి బాబు అంటే అన్న, నా ప్రజలు చెప్పే ఆన్సర్ అనమాట. అది కాడి కింద పరేటువంటి ఏంటి, ఎవరు పోటీల్లో తప్పుకోరు కదా. అంటే ఏది కనపడుతుంది అది ఒకటే కదా కనపడుతుంది. అట్లా మాట్లాడారు, ఇవన్నీ పబ్లిక్లో మాట్లాడుకున్నాయి. సరే, నా అబ్జర్వేషన్ ఏంటంటే నవరత్నాలు పెట్టాడండి. ఈ నవరత్నాలు